రెవెన్యూ సిబ్బందిని ఉపయోగించండి. సీఎస్కు వామపక్షాలు లేఖలు. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ నిలిపివేయటం వల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సకాలంలో వృద్ధులు, మహిళలకు, వికలాంగులకు పెన్షన్లు అందించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఇందుకు గ్రామ వార్డు సచివాలయం, రెవెన్యూ ఉద్యోగుల సేవలను ఉపయోగించుకొని గతంలో లాగానే నేరుగా పెన్షన్దారులకు అందించాలని కూడా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ రామకృష్ణ వేరువేరుగా అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి లేఖలు అయితే పంపించారు. సచివాలయాలు దూరంగా ఉన్న చోట దగ్గరలో ఉండే పంచాయతీ కార్యాలయాలు సిబ్బందిని కూడా దీనికి ఉపయోగించుకోవాలని చెప్పి సూచించారు. రాజకీయంగా న్యూట్రల్గా ఉండి సంక్షేమ పథకాలు అందించాల్సిన వాలంటీర్ వ్యవస్థను రాజకీయ అవసరాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేస్తుందని గతంలోనే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు కూడా గుర్తు చేశారు. పెన్షన్ల పంపిణీకి అవసరమైన నిధులను అందుబాటులోకి ఉంచడంతో పాటు బ్యాంకు నుండి పెన్షన్ మొత్తాన్ని సిబ్బంది తీసుకెళ్లేందుకు అనుమతించగలరని కూడా కోరారన్నమాట. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని, అంటే ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులను, అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఉపయోగించి ఇవైతే పూర్తి చేయాలని చెప్పేసి అంటున్నారన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగులకు అదనపు భారం అయితే రాబోతుంది ఒక 3 నెలల పాటు. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.